ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్ లో మరణించింది. గత కొన్నేళ్లుగా పవిత్ర సీరియల్ నటుడు చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు. పవిత్ర మరణించడంతో ఆ బాధను తట్టుకోలేక చంద్రకాంత్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే చంద్రకాంత్ కి గతంలోనే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వదిలేసి పవిత్రతో కలిసి ఉంటున్నాడు. తాజాగా చంద్రకాంత్ ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది. చంద్రకాంత్ భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. 5 ఏళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని, గతంలో చందు నా వెంటపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడని, మాకు 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ఆమె త్రినేని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుంచి పవిత్రతో సంబంధం మొదలైందని, పవిత్రతో రిలేషన్ లో ఉంటూ నన్ను పిల్లల్ని వదిలేశాడని చెప్పారు. చందు నాతో 5 ఏళ్లుగా మాట్లాడలేదు. పవిత్ర మీద చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడు. పవిత్ర సడన్ గా చనిపోవడంతో డిప్రెషన్ లో ఉన్నాడు. 3 రోజుల క్రితం చేయి చేసుకున్నాడు. పవిత్ర ఆయన దగ్గరికి వస్తుందా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టాడు. నిన్న మా ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తన ప్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించి అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే చందు సూసైడ్ చేసుకుని ఉన్నాడని చెప్పారు. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని వ్యాఖ్యలు చేశారు ఆమె. ఇక సీరియల్ యాక్టర్ చందు తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ, పవిత్రతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రుల్ని పిల్లల్ని వదిలేశాడు. గత 5 ఏళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాడు. 3 రోజుల క్రితం మా ఇంటికి వచ్చి పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. మేము అలా చేయొద్దని వారించాం. నిన్న పొద్దున లకడికపూల్ వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాకు తెలిసిన వ్యక్తిని చందు ప్లాట్ కు పంపించాం. డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీలో సూసైడ్ చేసుకుని ఉన్నాడు. మేము వెళ్లేసరికి పోలీసులు కూడా వచ్చారు. పోస్ట్ మార్టం కోసం చందు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తీసుకువెళ్లారని తెలిపారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.